మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్ పాలకులు ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు వచ్చే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలి విడత చర్చలకు రాబోమని ఇరాన్ తెగేసి చెప్పడంతో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ నేతృత్వంలోని బృందం పాకిస్తాన్ పర్యటన వాయిదా పడింది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం మరో 3.5 గంటల్లో ముగుస్తుందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం అస్థిరపడటం ఒక కారణమని రాసుకొచ్చారు. ఏకీకృత ప్రతిపాదనతో ఇరాన్ పాలకులు చర్చలకొచ్చి తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగించాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని అంతకుముందు ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేది లేదని చెప్పారు. అనూహ్యంగా అగ్రరాజ్యాధినేత తన నిర్ణయాన్ని మార్చుకుని కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇరాన్ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ఎకనామిక్ ఫ్యూరీని కొనసాగిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. పోర్టుల దిగ్బంధనంతో ఎగుమతులకు ఆస్కారం లేక ఇరాన్లో చమురు క్షేత్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోతాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫలితంగా ఆ దేశం ఆర్థికంగా నష్టపోతుందని తెలిపారు. ఇరాన్కు ఏ రూపంలోనైనా సాయం అందిస్తే వారిపై కఠిన ఆంక్షలు విధిస్తామని స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన చర్చలపై హైడ్రామా నడిచింది. చర్చలకు వెళ్లే విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టంగా చెప్పకపోవడంతో మంగళవారం మొత్తం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ను ఒప్పించేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నించింది. అయినా టెహరాన్ అంగీకరించలేదు. చివరకు తాము చర్చల్లో పాల్గొనడం లేదని ఇరాన్ ప్రభుత్వం తమ నియంత్రణలోని మీడియా ద్వారా తెలియజేసింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ నేతృత్వంలోని బృందం తమ పాకిస్తాన్ పర్యటనను వాయిదా వేసుకుంది. అమెరికా మళ్లీ తమపై దాడులు చేస్తే మధ్యప్రాచ్యంలోని చమురు రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని IRGC ఏరోస్పేస్ కమాండర్ జనరల్ మాజిద్ మౌసవీ హెచ్చరించారు. కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు పాకిస్తాన్ తన ప్రయత్నాల్ని కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ఇస్లామాబాద్లో జరగనున్న 2వ విడత చర్చల ద్వారా ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు పలికేలా సమగ్ర శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయగలమని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.